కోసం ఆందోళన బాటపట్టారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులకు గత 4 నెలల నుంచి కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వటం లేదు. దీంతో వీరంతా విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరు కాబోమని భీష్మించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ భాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నేత ఆవుల అశోక్ తెలిపారు. జిల్లాలో 250 మంది కార్మికులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై మా ప్రతినిధి చిర్రారవి మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు దాదాపు 5 నెలల మట్టి వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానంగా గ్రామ పంచాయతీలో 4వ తరగతి ఉద్యోగులుగా అట్లాగే వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు వేతనాలు లేక అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వారికి వేతనాలు ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడనే కార్మిక సంఘం నేతలు ఉన్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్లలో గ్రామ పంచాయతీ వర్కర్లకి వేతనాలు ఇవ్వాలని ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడనే ఏదైతే ఐఎఫ్టియు రాష్ట్ర నేత అశోక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్ చెప్పండి, ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లు దాదాపు 4-5 నెలల మట్టి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వం ముందు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో సుమారు 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో దాదాపు 10-15కు సంబంధించిన ఒక ఊరికి లెక్కేసుకున్న 50,000 మంది పైగా పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తున్నారు. ఇవాళ గ్రామ పంచాయతీలు అనేక రకాల అవార్డ్స్ వచ్చాయి. స్వేచ్ఛ శుభ్రతమైనటువంటి విషయాల్లో ఇన్ని అవార్డులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు మురికిని, చెత్తని, చెదారాన్ని తీసేస్తున్నారు. వారు ఊరిని తెల్లటి మల్లెపూలాగా తయారు చేస్తున్నారు. అటువంటి కార్మికులు 50,000 మంది కార్మికులకి, రెక్కాడితే డొక్కాడనటువంటి కార్మికులకి దాదాపు ఖమ్మం జిల్లాలో అయితే 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు, కొన్ని పంచాయతీల 8 నెలలు కూడా వేతనాలు రాక పెండింగ్ ఉన్నాయి. దీనికి ఏంటంటే కేంద్రం ఇచ్చిన నిధులనే రాష్ట్రం సర్దుతుంది తప్ప రాష్ట్రం బాధ్యత తీసుకోవటం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్లీన్ అండ్ గ్రీన్ కానీ, డీజిల్ కానీ, వాటర్ కానీ, పవర్ బిల్స్ కానీ ఎన్నికలు జరగట్లేదు కాబట్టి కేంద్రం గ్రాంట్స్ ఆగిపోయినాయి. దీని కారణంగా వాళ్ళకి వేతనాలు బంద్ చేశారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. అసలు ఇప్పుడు విద్యా సంస్థలు ప్రారంభమైనాయి. ఒక పక్క సీజన్ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఒక దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రమాదం ఉంది. ఓ పక్క ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఊర్లలో దోమలు లేకుండా, మురికి లేకుండా, పుట్టకుండా, దోమలు కొట్టకుండా ప్రచారం చేసి శుభ్రం చేసేటువంటి కార్మికులు కడుపు నింపడం కోసం ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. ఎంత అవుతుందండి? కోట్ల రూపాయలు పెద్ద సమస్యే కాదు. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు మించి 9,500లకు మించి ఒక్కరికి కూడా అదనపు వేతనం లేదు. కనీస వేతనం 18,000 కొట్లాడుతున్నా ఏ ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇచ్చే వేతనం కూడా 9,500 రూపాయలు ఇవ్వమంటే కూడా అది 6వ తారీఖులోపు 7వ తారీఖులోపు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి? చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం మాటలు చెప్తుంది కానీ చేతలు తీసుకోవట్లేదు. అందుకే మేము ప్రభుత్వాన్ని సూటిగా చెప్తున్నాం. ఈ 50,000 మంది పేద కార్మికులు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తక్షణమే వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ వేతనాలని ఇవ్వాలని, పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడనే ప్రధానంగా ఏదైతే ఖమ్మంలో ఉన్నటువంటి నగరంలో వైద్య కళాశాలలో పనిచేస్తున్నటువంటి 4వ తరగతి వాళ్ళు కానీ అట్లాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా వేతనాలు సరిగా అందటం లేదని ప్రభుత్వ నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రిలో, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వం ముందు ఏం పెట్టదలుచుకున్నారు? ఇప్పుడు ఒక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను తీసుకుంటున్నారు. ప్రభుత్వం డైరెక్ట్గా వేతనాలు ఇవ్వకుండా అది టెక్నికల్ లీగల్ సమస్యలు వస్తేనే మధ్యలో కాంట్రాక్ట్ని తీసుకొస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ చేపట్టిన బిల్లుని మీరు సమయానికి చేయట్లేదు. కాంట్రాక్ట్లో పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం కోసం బిల్స్ పెడితే 6 నెలలు, 7 నెలలు, 3 నెలలు, 4 నెలలు బిల్లులు ఇవ్వతే కాంట్రాక్టులు ఆడ నుంచి తీసుకొచ్చిస్తారు. ఈ ప్రాబ్లంగా కాంట్రాక్ట్కి ప్రభుత్వం బిల్లులు ఇవ్వట్లేదు, కాంట్రాక్టులు కార్మికులకు బిల్లు ఇవ్వట్లేదు. ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో సుమారు ఒక 350 మంది పారిశుద్ధ్య కార్మికులు, పేషెంట్ కేర్, నర్సింగ్ కేర్ వాళ్ళు ఉన్నారు. వారందరికీ 3 నెలలుగా వేతనాలు లేవు. వాళ్ళకంతే సుమారు 12,000 రూపాయలకు మించి ఉండటం లేదు. ఒకే దగ్గర పంచాయతీలో చేస్తే 9,000 ఉంటుంది, మున్సిపాలిటీ చేస్తే 12,000 ఉంటుంది, ప్రభుత్వ హాస్పిటల్లో చేసే పనికి 13,000, 12,000 ఉంటుంది. అట్లా అంతా ఒకే పని అందరూ 10-12 గంటలు చేస్తారు. వేతనాలు తేడా ఉన్నాయి. ఆ డబ్బులు సక్రమంగా వేతనాలు సరిగా ఇవ్వటం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏ పని ఇచ్చినా సరే కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు ఈ అవుట్సోర్సింగ్ కార్మికులే. పంచాయతీ నుంచి, ఆశా నుంచి, అంగన్వాడీ నుంచి అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి. కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఎక్కడైతే
ఉన్నాయో కాంట్రాక్టుల బిల్లుకి తక్షణమే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి క్యాజువల్ లేబర్కి అందరికి కూడా వేతనాలు వెంటనే ఇవ్వాలి. వాళ్ళు వేతనాలని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా లేని పక్షంలో మేము ఉద్యమిస్తామని చెప్పేసి ఇక్కడ కార్మిక సంఘ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ, ఖమ్మం.